స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని, పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో పోటీ పడాలని, అప్పుడే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ఎంపీడీఓ జయశీల అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో గురువారం ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓని పలువురు శాలువాలతో సన్మానించారు. వివిధ శాఖల అధికారులు బతుకమ్మలు పెట్టి తీసుకుని వచ్చారు. మండల పరిషత్ సిబ్బంది, మహిళా ప్రజా ప్రతినిధులు, అధికారులు, అంగన్వాడీ, ఆశా, ఏఎన్ఎంలు, ఐకేపీకి సంబంధించిన మహిళలు శాలువాలతో ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీడీఓ జయశీల మాట్లాడుతూ, స్త్రీ లేకపోతే గమనం లేదు. మాతృత్వం నుంచి గ్రహ మండలం దాకా అన్ని రంగాల్లో అద్భుత ప్రతిభ సంపత్తితో నేటి మహిళలు రాణిస్తున్నారన్నారు. విద్య, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుష్పలత, ఎంపీటీసీలు సంబబుచ్చమ్మ, కొంకటి శిరీష, అక్కనపల్లి ఉపేందర్, మండల పంచాయతీ అధికారి గంగతిలక్, వ్యవసాయ అధికారి ప్రణీత, ఏపీఓ సబిత, కేజీబీవీఎస్ఓ పద్మ తదితరులున్నారు. ఏం చేయాలి అనేది ఫస్ట్ సవాల్. ఇప్పుడు అభివృద్ధి సాధించడానికి దోహదపడుతుంది. కాబట్టి ఎక్కడ ఏది జరిగినా గ్రామ పంచాయతీ స్థాయిలో మీరు ఏ ప్రభుత్వ పథకం కానీ, ఏ అవగాహన కార్యక్రమం కానీ అక్కడ నిర్వహిస్తున్నారు అంటే ఖచ్చితంగా మహిళలు ఎక్కువ మొత్తంలో పార్టిసిపేట్ అయితే గన మీ కుటుంబం అంటే ఇల్లాలే ఇంటికి దీపం అంటారు. ఈ మహిళా సంఘాల వాళ్ళు మీ గ్రామ పంచాయతీ సమావేశాలలో పార్టిసిపేట్ చేస్తే ఏం జరుగుతుంది, రేపు నా కొడుకు ఏది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకి సమాజంలో మొదటి నుంచి ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక భార్యగా, ఒక వదినగా, ఒక మరదలిగా, తర్వాత అన్ని పాత్రలు అంటే పాత్ర లేనిది లేదు, మహిళా పాత్ర లేనిది లేదు. అన్ని రకాల పాత్రకు ప్రథమంగా మహిళ అనేది ఉంటుంది. అంటే అందుకనే మనలో ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ పరిపూర్ణత, ఈ విద్య, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా పనిచేసి నేను కూడా సమానమే, పురుషులతో సమానమే, పురుషుల కంటే ఎక్కువ కూడా పనిచేయాలి. ఇంతవరకు చెప్పినట్టు ఇంట్లో, కిచెన్లో, ఇంట్లో, మళ్ళీ ఆఫీసులో అంటే ఇంత ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం. ఈ యొక్క శక్తి అంటే కెపాసిటీ, ఓర్పు అనేది మహిళకు ఉంది. కాబట్టి